కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి. ఆహ్, ఈ కర్కాటక రాశి వారికి ఈ వారము కొంచెం నయం అనే చెప్పవచ్చును. ఎందుకంటే గతంలో ఉన్న ఇబ్బందులు మెల్లమెల్లగా దూరం అవుతాయి. మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. గతంలో తాము పడ్డ మానసిక వేదన, శారీరక సంబంధమైన సమస్యలు అవన్నీ కొద్ది కొద్దిగా దూరమవుతాయి. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. అలాగే ఇంట్లో వయోవృద్ధులు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండటం సూచించటమైనది. అలాగే విద్యార్థి దశలో ఉన్న కర్కాటక రాశి జాతకులు చాలా పట్టుదలతో ముందుకు వెళతారు. మంచి మంచి ప్రయత్నాలు, వారు చేసే ప్రయత్నాలు, వారి విద్య విషయంలో వారు వేసుకున్న ప్రణాళిక అవన్నీ చాలా చక్కగా వారికి ఉపయోగపడతాయని చెప్పవచ్చు. మెంటార్లు, గైడ్ల యొక్క సహాయ సహకారాలు వీరికి చక్కగా అందుతాయి. విద్యార్థులకు ఈ వారము చాలా అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. ఇకపోతే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అయిన కర్కాటక రాశి జాతకులకు ఈ వారం కొంచెం ఛాలెంజింగ్‌గానే ఉంటుందని చెప్పవచ్చు. వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటం చాలా ఉత్తమము. ఉన్న చోట సంతృప్తికరంగా లేదు అని బాధపడేదానికన్నా కూడా కొత్త వాటి కోసం ప్రయత్నం చేయండి. వాటికి సంబంధించిన పునాదులు ఈ వారంలో వేసుకోండి. చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఇకపోతే ఆర్థికపరమైన విషయానికి వస్తే గనక ఈ కర్కాటక రాశి వారికి చక్కగా ఉంటుంది. పెద్దల నుండి రావలసిన మొత్తం ఏదైనా ఉంటే అది తప్పకుండా చేతికి అందుతుంది. అలాగే వీరు స్వయం కృషితో గతంలో చేసుకున్న ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు ఆ సమయంలో ఫలితాలను ఇవ్వకపోవచ్చు. కానీ ఇప్పుడు వాటి ఫలాలను పొందే సమయము. సో, ఈ వారము ఆర్థికంగా కూడా కర్కాటక రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి ఒక్క పెద్దవారి ఆరోగ్యం విషయం తప్ప మిగిలిన అన్ని విధాలుగా ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. కొంచెం మూర్ఖత్వం అనే పదం వాడకూడదు. కొంచెం మొండితనం అనేది తగ్గించుకోవాలి కర్కాటక రాశి జాతకులు. వాళ్ళు గతంలో వారికున్న అనుభవాలు, వారు పడ్డ కష్టాల కారణంగా ఇప్పుడు అలా రాటుదేలిపోయి ఉంటారు. కాకపోతే కొంచెం మొండితనం అనేది తగ్గించుకుంటే సుఖము, సంతోషము 2 ఉంటాయి ఈ కర్కాటక రాశి జాతకులకు. ఈ కర్కాటక రాశి జాతకులు శివాలయ సందర్శన, శివారాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చాలా చక్కటి సత్ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చు. కార్యసిద్ధి కూడా ఉంటుంది.